రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. నేడు దివాకరపల్లికి మంత్రి నారా లోకేష్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రానున్నారు. ఇక దివాకరపల్లిలో స్థాపించనున్న సిబిజీ ప్లాంట్కు అనంత్ అంబానీతో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ఇక అందులో భాగంగా మొదటి సిబిజీ ప్లాంట్ను దివాకరపల్లిలో ఏర్పాటు చేయనున్నారు. ఇక నేడు దివాకరపల్లిలో స్థాపించనున్న తొలి సిబిజీ ప్లాంట్ దీనికి సంబంధించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఇక రానున్నారు. దీంతో ఆయనతో పాటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నేడు విద్యుత్ శాఖ మంత్రి నారా లోకేష్ అలాగే రిలయన్స్ ప్రతినిధిగా ఆనంద్ అంబానీ అనేది కనిగిరి ఈసీపల్లి మండలం దివాకరపల్లికి రానున్నారు. ఇక్కడ సిబిసి గ్యాస్ ప్లాంట్ భూమి పూజ చేసే ప్రక్రియలో ఈ రోజు ఇక్కడికి రానున్నారు. వీళ్ళకి సంబంధించిన పర్యటన వివరాలు చూస్తే నారా లోకేష్ కి సంబంధించి 7:55కి బయలుదేరారు. అలాగే 8:30కి హెలిప్యాడ్ కి చేరుకొని అలాగే 9:00కి దివాకర్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుండి 9:30 నుండి 11:45 వరకు ఆ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. అనంతరం దివాకర్పల్లి నుండి మళ్ళీ తిరిగి ప్రయాణం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే కనిగిరికి సంబంధించి వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంది. ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ప్రాంతం అంటే ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంటది. ఇక్కడ భూమి అనేది చాలా తక్కువ రేట్లలో ఉంటది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నెలకి సంవత్సరానికి కౌలు 2,000 కూడా రాని పరిస్థితుల్లో ఇక్కడ ప్రస్తుతం ఈ ప్లాంట్ వల్ల అంటే బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు లోకేష్ ఈ ప్రోగ్రామ్ అంటే ఈ ప్లాంట్ ఇక్కడ శాంక్షన్ చేయడం అనేది ఇక్కడ ప్రజలు హర్షిస్తున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.